అనగనగా పీఠాపురం అనే ఊరిలో భుజంగం అనే పెద్ద వ్యాపారవేత్త ఉండేవాడు. అతనికి 2 కుమారులు, 2 కుమార్తెలు. అందరూ బాగా చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలలో సంపాదిస్తున్నవారే. దాంతో భుజంగం ఈ పట్టణంలో ఉండటం కంటే ఒక చిన్న పల్లెటూరులో ప్రశాంతమైన వాతావరణంలో బ్రతకాలి అని భుజంగం మాత్రం తన కొడుకులకి ఇవ్వవలసిన వాటా అంతా ఇచ్చేసి తను ఒక చిన్న పల్లెటూరులో తన భార్యతో నివాసం ఉంటూ ఉండేవాడు. అలా ఉంటున్న భుజంగానికి అనుకోకుండా ఒకరోజు గుండె నొప్పి రావటంతో నిద్రలోనే రాత్రికి రాత్రే మరణిస్తాడు. తెల్లవారి ఈ వార్త తెలిసిన భుజంగం భార్య కూతుళ్ళకి, కొడుకులకి అందరికీ తన మరణ వార్తను తెలియచేసి బయలుదేరి రావాలని చెబుతుంది. కొడుకులు, కూతుళ్ళు అందరూ బయలుదేరి తండ్రి శవాన్ని చూడటానికి వచ్చి తండ్రి శవం ముందు కూర్చొని ఏడుస్తూ ఉంటారు. కొంతసేపటికి అందరూ అలసిపోయి కూర్చున్న సమయంలో ఇంకా శవాన్ని తీసివేయండి, పొద్దుపోతూ ఉంది అని ఊళ్ళో వాళ్ళందరూ చెప్పటంతో భుజంగం శవాన్ని తీసే సమయానికి ఒక వ్యక్తి వచ్చి, ఆగండి, ఆ శవాన్ని అక్కడే ఉంచండి, ఇప్పుడు ఈ శవాన్ని తీసివేస్తే నాకు అప్పు రాదు అని అంటాడు. ఆ మాటకు అక్కడున్న వారందరూ ఆశ్చర్యంతో సోమశేఖరం వైపు చూస్తారు. అప్పుడు సోమశేఖరం ఇలా చెప్తాడు, అవును, నాకు భుజంగం అప్పు ఉన్నాడు 60 లక్షలు. ఇదిగో కావాలంటే నోటు చూడండి. ఈ నోటు మీద సంతకం పెట్టించుకొని మరి 1 నెల క్రితమే నా దగ్గర 60 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఇప్పుడు నా 60 లక్షలు మీలో ఎవరిస్తారో చెప్పితే కానీ, లేదా ఇప్పటికిప్పుడు నా 60 లక్షలు ఇస్తే కానీ ఈ శవాన్ని ఇక్కడి నుంచి తీయనివ్వను అని అంటాడు సోమశేఖరం. దాంతో భుజంగం బంధువులు, భార్య, పిల్లలు అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యంతో సోమశేఖరం వైపు చూసి, మా నాన్నగారు మీ దగ్గర అప్పు చెయ్యటమా? ఇన్ని కోట్ల ఆస్తులున్న మా నాన్నగారు మీ దగ్గర ఎలా అప్పు చేస్తారు అని అందరూ పోట్లాడ చూస్తారు సోమశేఖరాన్ని. కానీ సోమశేఖరం తన చేతిలో ఉన్న ప్రామిసరీ నోటును చూపించేసరికి ఒక్కళ్ళు కూడా మాట్లాడలేక అందరూ మౌనంగా ఉంటాడు. తర్వాత సోమశేఖరం ఒక్కొక్కరిని పక్కకి పిలిచి ఇలా అడుగుతాడు. పెద్ద కొడుకును పక్కకు పిలిచి ఇలా అడుగుతాడు, మీ నాన్నగారు నాకు మొన్న నీ విషయమే చెప్పారు. నువ్వేదో పట్నంలో ఇల్లు కొనుక్కుంటున్నావని, దానికి కొంత సొమ్ము అవసరం అవుతుంది అని చెప్పి మీ నాన్నగారు నా దగ్గర 60 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారు. నీకోసమే మీ నాన్నగారు అప్పు చేశారు కాబట్టి ఇప్పుడు ఆ అప్పును తీర్చవలసిన బాధ్యత కూడా నీదే. కాబట్టి నాకు ఆ 60 లక్షలు నువ్వు ఇస్తావా అని సోమశేఖరం భుజంగం పెద్ద కొడుకుని అడగగానే పెద్ద కొడుకు ఇలా అంటాడు, అమ్మో, నాకేం సంబంధం లేదు, నాకు తెలీదు. అసలు మా నాన్నగారు ఎప్పుడు అప్పు చేశారో కూడా నాకు తెలీదు. నేను మా నాన్నగారిని అడిగిన మాట వాస్తవమే. ఆయన నాకు ఇచ్చారు. మీ దగ్గర నుంచి తీసుకొచ్చి ఇచ్చానని ఆయన నాకు చెప్పలేదు. అయినా మా నాన్న చేసిన అప్పుకి నేనెలా హక్కుదారునవుతాను? నా వల్ల కాదు. నేను ఆ బాకీని ఇవ్వలేను. కావాలంటే మిగిలిన 3 ఉన్నారు కదా, వాళ్ళని అడగండి అని భుజంగం పెద్ద కొడుకు నిర్లక్ష్యంగా సోమశేఖరానికి సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బయటికి. ఆ తర్వాత సోమశేఖరం కొంతసేపు మౌనంగా ఉండి తర్వాత రెండో కొడుకుని పిలుస్తాడు. నాకు మొన్న మీ నాన్నగారు ఈ విషయమే చెప్పారు. నీకు వ్యాపార నిమిత్తం కొంత సొమ్ము అవసరమైందని, అందువలన నాకు అప్పు కావాలి అని భుజంగం నన్ను అడిగాడు. ఆ తర్వాత వ్యాపార నిమిత్తం మీ నాన్నగారు ఆ డబ్బును తీసుకొచ్చి నీకు ఇచ్చారు కదా, కాబట్టి నాకు ఆ అప్పును తీర్చే బాధ్యత నీదే. నువ్వైనా నాకు అప్పును తీరుస్తావా అని అడుగుతాడు సోమశేఖరం భుజంగం రెండో కొడుకుని. దానికి రెండో కొడుకు ఇలా అంటాడు, నేను వ్యాపారం మొదలుపెట్టిందే ఇప్పుడు, ఇంకా లాభాలు లేవు, నష్టాలు లేవు. పెట్టిన పెట్టుబడి మొత్తం ఇంకా వ్యాపారంలోనే ఉంది. నా దగ్గర చిల్లు గవ్వ కూడా లేదు. ఇప్పుడు నేనెలా ఇవ్వగలను? అయినా మా నాన్నగారు చేసిన అప్పుకి నేనెలా హక్కుదారునవుతాను? దయచేసి నన్ను వదిలేయండి. కావాలంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతాను. అంతేగాని నాకు మా నాన్నగారు చేసిన అప్పుకి ఎలాంటి సంబంధము లేదు అని విసురుగా బయటికి వెళ్ళిపోతాడు భుజంగం రెండో కొడుకు. తర్వాత సోమశేఖరం మౌనంగా ఏడుస్తూనే
పెద్ద కూతురైన వనజని పిలుస్తాడు. వనజ సోమశేఖరం దగ్గరికి వచ్చి మౌనంగా నిలబడి వాళ్ళ నాన్నగారిని తలుచుకొని ఏడుస్తున్నట్టు నటిస్తూ ఉంటుంది. తర్వాత సోమశేఖరం ఇలా అడుగుతాడు, అమ్మా వనజ, నీకు మీ నాన్నగారు ఎంతో ఘనంగా పెళ్లి చేశారు. మంచి ఉద్యోగస్తుడిని, వ్యాపారవేత్తనైనా నేను చూసి నీకు వివాహం చేశారు. కాబట్టి నువ్వైనా మీ నాన్నగారి రుణం తీర్చుకోవడం కోసం నాకు అప్పుని తీరుస్తావా అని అడగగానే వనజ, అమ్మో, అన్నయ్యలు ఇద్దరూ తప్పించుకున్నారు. ఇప్పుడు ఈ అప్పంతా నా నెత్తి మీద పడేలా ఉంది. ఈ తద్దినం నాకెందుకు, తెలివిగా తప్పించుకోవాలి అని అనుకొని, అయ్యో సోమశేఖరం గారు, నాకు మా నాన్నగారంటే ఎంతో ప్రాణం. నా దగ్గర ఇప్పుడు డబ్బు ఉన్నట్టయితే ఒక్క నిమిషంలో మొత్తం మీ అప్పు తీర్చేసేదాన్ని. అయినా నేను ఒక ఇంటికి వివాహం చేసుకొని వెళ్ళిన ఆడపిల్లల్ని. నా అత్తమామల్ని, నా భర్తని అడగకుండా నేను మీకు ఎలా ఇవ్వగలను? దానికి నా భర్త, అత్తమామలు ఊరుకోరు కదా. అయినా మా నాన్నగారు చేసిన అప్పుకి నేనెలా బాధ్యురాలనవుతాను అని అనగానే సోమశేఖరం ఇలా అంటాడు, డబ్బు రూపంగా లేకపోయినా నీ ఒంటి మీద నగలున్నాయి కదా, కనీసం అవి నాకు చేబదులుగా ఇచ్చి మీ నాన్నగారి కార్యక్రమం అయిన తర్వాత మీరు మాట్లాడుకొని నాకు అప్పుని తీర్చండి అంటాడు తెలివిగా సోమశేఖరం. దానికి వనజ ఇలా అంటుంది, అమ్మో, ఇవి మా అత్తగారు వారు పెట్టిన నగలు, కాబట్టి నేను మీకు వీటిని ఇవ్వలేను. మా అత్తగారి నగలు నేను మీకు ఇస్తే నా భర్త నన్ను ఏలుకోడు, కాపరానికి కూడా రానివ్వడు. దయచేసి నేను మీ అప్పుని ఇవ్వలేను, ఎందుకంటే నేను ఒక ఇంటి ఆడపిల్లని, నన్ను క్షమించండి అని సోమశేఖరం ఏమి చెబుతున్నాడో కూడా వినిపించుకోకుండా అక్కడే ఉంటే తనను బలవంతం చేసి ఏదో ఒక విధంగా ఒప్పించి మరీ ఆ అప్పు తీర్చుకుంటారేమో అని భయం వేసి వనజ తెలివిగా బయటికి వచ్చి నుంచొని తండ్రి శవం ముందు ఏడుస్తూ ఉంటుంది. అంతా వింటున్న రెండో కూతురు జలజ మాత్రం తన తండ్రిని ఎవ్వరూ ఇలా పట్టించుకోకపోవటం, చివరాఖరికి తన తండ్రి శవాన్ని ఎవరో వచ్చి ఆపేసి తన తండ్రి శవం ముందు బేరాలాడటం చూసి మనస్సు చివుక్కుమని సోమశేఖరం గారి దగ్గరికి జలజే వెళుతుంది. సోమశేఖరం ఈ అమ్మాయి కూడా ఏం చెబుతుందో, నా అప్పు ఇంకా రాదేమో అని అనుకుంటూ ఉన్న సమయంలో జలజ ఇలా అంటుంది, నాకు మా నాన్నగారంటే ఎంతో గౌరవం, ప్రేమ రెండూ ఉన్నాయి. దయచేసి బంధువుల ముందు మీరు వాటిని పాడు చెయ్యవద్దు. కావాలంటే నా ఒంటి మీద ఉన్న నగలన్నీ నేను తీసి ఇస్తాను. తర్వాత నా భర్త ద్వారా మీకు అప్పుని కట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. దయచేసి ఇక్కడి నుంచి మా నాన్నగారి శవాన్ని తీసుకువెళ్ళడానికి నాకు అనుమతిని ఇవ్వండి. ఎందుకంటే నాకు మా నాన్నగారు జన్మనిచ్చారు, ప్రాణం పోశారు. నాకు ఘనంగా పెళ్లి చేసి నన్ను చదివించారు. నాకు అంతవరకు చాలు. ఇంకా నాకు మా నాన్నగారి ఆస్తి ఏమీ వద్దు. మా నాన్నగారే లేనప్పుడు ఈ ఆస్తులన్నీ నాకెందుకు? పైగా ఈ నగలు కూడా మా నాన్నగారు పెట్టినవే. మీకు అభ్యంతరం లేకపోతే వీటిని తీసుకోండి అని తన దగ్గర ఉన్న నగలన్నీ తీసి ఒంటి మీదవి సోమశేఖరం ముందు ఒక కర్చీపులో కట్టి సోమశేఖరానికి ఇస్తుంది. సోమశేఖరం మౌనంగా అక్కడే నిలబడి ఉంటాడు. తర్వాత జలజ ఆ నగలన్నీ ఇచ్చివేసి బయటికి వచ్చి తన తల్లి దగ్గర కూర్చొని తండ్రి శవాన్ని తీసుకెళ్లడానికి సోమశేఖరం గారు అనుమతించారు అని చెప్పి తన తండ్రి శవాన్ని తీసుకెళ్లి దహన సంస్కారాలన్నీ జరిపించి తర్వాత ఇంటికి వస్తుంది. కొడుకులు మాత్రం ఉద్యోగరీత్యా మాకు సెలవులు దొరకలేదు, మేము 10వ రోజున వస్తామని ఇద్దరు కొడుకులు వెళ్ళిపోతారు. కూతురు కూడా అలాగే అల్లుడు ఉద్యోగానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి మొదటి కూతురు కూడా వెళ్ళిపోతుంది. కానీ జలజ మాత్రం తల్లి దగ్గరే ఉండి 10 రోజులు తన తల్లిని జాగ్రత్తగా చూసుకుంటూ దశదిన కర్మలన్నీ చేసిన తర్వాత తన తల్లిని జలజ తనతో వచ్చేయమని చెప్తుంది. కానీ భుజంగం భార్య మాత్రం, నా భర్త ఇక్కడే బ్రతికాడు, నేను ఇక్కడే ఉంటాను, దయచేసి నీతో రాలేనమ్మా, నన్ను క్షమించు అంటూ ఆమె అక్కడే ఉంటుంది. ఆ చివరాఖరి రోజున సోమశేఖరం మళ్ళీ వస్తాడు తండ్రి కార్యక్రమాలన్నీ అయిన తర్వాత. అందుకు జలజ ఇలా అంటుంది, నేను ఇప్పుడే ఊరు బయలుదేరుతున్నాను. దయచేసి నా భర్త దగ్గరకు వెళ్ళి నేను మీకు రావాల్సిన అప్పును తీసుకుని వచ్చి మీకు ఇస్తాను. మా అమ్మను ఏం పీడించవద్దు అని అడుగుతుంది సోమశేఖరాన్ని. దానికి సోమశేఖరం నవ్వి ఇలా అంటాడు, అసలు మీ నాన్నగారు నాకు అప్పే లేరు, నేనే మీ నాన్నగారికి అప్పున్నాను. పోయిన సంవత్సరం నా కూతురి వివాహం నిమిత్తం నా ఆస్తి కోర్టు తగాదాల్లో ఉండడం వలన నేను మీ నాన్నగారిని అప్పు అడిగితే ఆయన నాకు
లక్షల రూపాయల స్థలాన్ని నాకు ఇచ్చారు. ఆ రోజు నేను అడిగాను, ఇది మళ్ళా నేను ఎలా తీర్చాలి అని. నీ దగ్గర ఉన్నప్పుడే తీసుకొచ్చి నాకివ్వు, ఒకవేళ నేను లేకపోతే ఈ స్థలానికి ఎవరు అర్హులో వాళ్ళకి అందజేయి అని నాకు మీ నాన్నగారు ఆనాడే చెప్పారు. 10 రోజుల క్రితం మీ నాన్నగారిని కలిసి అసలు విషయం చెప్పి ఆస్తి తగాదాల్లో నుంచి నా డబ్బు నాకు వచ్చిందని చెప్పి మీ నాన్నగారికి ఆ 60 లక్షలు ఇవ్వడం కోసం వచ్చినప్పుడు మీ నాన్నగారు చనిపోయి కనిపించారు. ఈ 60 లక్షలు ఎవరికి ఇవ్వాలో, మీలో ఎవరు అర్హులో తెలియక నేను ఈ ఉపాయాన్ని పన్నాను. అంతేకాని మీ నాన్నగారు ఎవరికీ అప్పు లేరు అని ఆ స్థలం కాగితాలు మళ్ళీ జలజ చేతిలో పెడతాడు సోమశేఖరం. దాంతో జలజ కన్నీరు పెట్టుకొని తండ్రి మీద ఉన్న ప్రేమను జ్ఞాపకం చేసుకొని జలజ అలా ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో సోమశేఖరం జలజ దగ్గర తీసుకున్న నగలు అన్నింటినీ ఇచ్చి ఆ పేపర్లు కూడా జలజ చేతిలో పెట్టి తను సెలవు తీసుకుంటాడు. తర్వాత జలజ ఆ స్థలం కాగితాల్ని తల్లికి ఇచ్చి జాగ్రత్తగా ఉంచుకోమని చెప్పి, ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని అమ్మవద్దు, తన దగ్గరే ఉంచుకోమని చెప్పి తల్లికి తగు జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. విషయాన్ని విన్న భుజంగం కొడుకులిద్దరూ, పెద్ద కూతురు వనజ మాత్రం చేసిన పనికి సిగ్గుపడుతూ, నిజంగానే చిన్నప్పటి నుంచి తమ తండ్రి ఎంతో ప్రేమగా చూసుకున్నా మనం చివరికి తండ్రి శవాన్ని దాటించటానికి కూడా ఉపయోగపడలేకపోయామే అని మొహం చెల్లక తన తల్లికి కూడా మొహాలు చూపించుకోలేక ముగ్గురు సిగ్గుతో తలదించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ భుజంగం భార్య మాత్రం భుజంగాన్నే తలుచుకుంటూ అక్కడే ప్రశాంతంగా పల్లెటూరులో జీవనం సాగిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు జలజ మాత్రం వచ్చి భుజంగం భార్యని పలకరిస్తూ వెళుతూ తన తల్లి యోగక్షేమాలు కనుక్కుంటూ ఉంటుంది.